హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే కాకినాడ అత్తాకోడలులో బెండకాయ ఏపుడు చూపిస్తున్నామండి. అందుకు కావలసినవి తరిగి పెట్టుకున్న బెండకాయలు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, పసుపు అండి. అలాగే కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న ఎల్లుల్లిపాయలండి. నూనె వేసుకుంటున్నాము. బెండకాయ వేపుడు కంటే కొంచెం నూనె ఎక్కువగా వేసుకోవాలండి. ఎందుకంటే బెండకాయ జిగురు రాకుండా ఉండాలంటే మనం కొద్దిగా నూనె ఎక్కువగా వేసుకోవాలండి. నూనె ఎక్కువ లేదనుకోండి బెండకాయ జిగురు వచ్చేస్తుంది. ముందుగా శనగపప్పు వేసుకుంటున్నాం. శనగపప్పు, మినప్పప్పు ఫ్రై చేసుకున్నాము. ఆ తర్వాత మనం కచ్చపచ్చ దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే బెండకాయ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుందండి. అలాగే ఎల్లుల్లిపాయ స్మెల్ కూడా బెండకాయకి పట్టుకుంటుందండి. ఇప్పుడు మనం జీలకర్ర వేసుకుందామండి. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, ఇప్పుడు మనం వేసుకున్న ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఎండుమిర్చి, శనగపప్పు అవన్నీ దోరగా ఏగిపోయినాయండి. ఇప్పుడు బెండకాయలు వేసుకుందాం. బెండకాయలు వేసుకున్నాక కాసేపు కలిపి సిమ్లో పెట్టుకోవాలండి. మూత మాత్రం పెట్టకండి. మూత పెడితే జిగురు వచ్చేస్తుందండి. అలాగే ఉప్పు కూడా ముందు వేసుకోకండి. బెండకాయ బాగా ఉడికిన తర్వాత అప్పుడు ఉప్పు, పసుపు వేసుకుందామండి. బెండకాయ ఫ్రైకి ఎప్పుడు మూత పెట్టకూడదండి. పెట్టామో బెండకాయ జిగురు వచ్చేస్తుందండి, కూర పాడైపోతుంది. కాసేపు ఇవి మగ్గనిద్దామండి. ఇవి మగ్గిన తర్వాత అప్పుడు మిగతా వేసుకోవచ్చు. మనం బెండకాయ వేసిన తర్వాత ఇదిగోండి ఇలా ఉడుకుతుండగా మనం నెమ్మదిగా కలుపుకోవాలండి. మనం స్పీడ్గా కలిపేసుకున్నాం అనుకో బెండకాయ విడిపోయి పీస్ కింద వచ్చేస్తుందండి ఫ్రై. మనకు బెండకాయ ముక్కల్లా ఉండాలి అంటే ఎక్కువగా కలబెట్టుకోకూడదండి. చూడండి ఫ్రెండ్స్, కూర అయితే చాలా వరకు ఉడికిపోయిందండి. ఇప్పుడు పసుపు వేసుకుందామండి. పసుపుతో పాటు కారం వేసుకునే వాళ్ళు, కారం ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే కారం కూడా కొద్దిగా వేసుకోవచ్చండి. మాకైతే ఈ కారం సరిపోతుందని చెప్పి మేము కొద్దిగా పసుపే వేసుకున్నాం. ఎందుకంటే ఎండుమిర్చి వేసాం కాబట్టి. కారం తిన్న వాళ్ళు అయితే కొంచెం కారం కూడా వేసుకోండి. కొద్దిగా ఫ్రై చేసి దించేద్దామండి. మనం పసుపు వేసి కాసేపు కలబెట్టుకున్నాం కదండి. తర్వాత దాంట్లో లాస్ట్లోనండి దించే ముందు తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలిపి దించేసుకోవాలండి. దీంతో కూర రెడీ అయిపోతుంది. బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ముక్కలేవి విడిపోకుండా ముక్కలుగా ఎలాగ చక్కగా వచ్చిందో.